ఫేజ్ 2 పై నేడు జేఎన్టీయూ ప్రాంగణంలో సమావేశమయ్యారు మంత్రి హరీష్ రావు. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆపర్చునిటీ రాక ఎంతో మంది బయట ఉంటారు. మనకంటే కష్టపడే వాళ్ళు, మనకంటే తెలివైనటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఈరోజు మనకు అవకాశం ఇచ్చినాడు ఆ భగవంతుడు. మనం ఈ అవకాశాన్ని పనిలాగా కాకుండా ఒక ప్రజాసేవగా, ఒక సామాజిక బాధ్యతగా కష్టపడి పనిచేసి ఈ యొక్క మనం కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ఇష్టపడి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో మన బాధ్యత ఉంది. మనం ఇంజనీర్లను కూడా ఇంజనీర్స్ జేఏసీ పెట్టుకొని తెలంగాణ కోసం ఎంతో పోరాటం చేసినాం, ఉద్యమాలు చేసినాం మా తెలంగాణ రావాలని. తెలంగాణ వచ్చింది. మరి ఆ ఫలాలు ప్రజలకు అందాలంటే ఆ బాధ్యత ఈరోజు మన మీద, ముఖ్యంగా మీ మీద ఉందని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నాను. ఇది మనం కొద్ది రోజులు కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్రం వచ్చినాక మరి ఆ ఫలాలు ప్రజలకు అందే విధంగా కొద్ది కష్టమైనా సరే, 4 గంటలు ఎక్కువ పనిచేసైనా సరే మనము ఈ యొక్క అభివృద్ధి ఫలాలను, తెలంగాణ తెచ్చుకున్న ఫలాలు ఇవాళ మన ప్రజలకు అందించాలి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైనే నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ ట్యాగ్ లైన్లో మొట్టమొదటి పదం నీళ్లు. ఆ నీళ్లలో మనం 2 దఫాలుగా పోతున్నాం. అందులో చిన్న నీటిపారుదల, ఇంకోటి భారీ నీటిపారుదల. మరి చిన్న నీటిపారుదల ద్వారా తక్షణ ఫలితాలు, వెంటనే ఫలితాలు ప్రజలకు అందే అవకాశం ఉంటుంది. భారీ నీటిపారుదలకు ముఖ్యమంత్రి గారు ప్రణాళిక సిద్ధం చేసిండ్రు. దాంట్లో జరగాల్సిన పని జరుగుతున్నది. ఇవాళ దాని ఫలితాలు కూడా మీలో కొంతమంది చూసాం. దురదృష్టవశాత్తు మంచి వర్షాలు లేకపోయినా ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, ఈ 3 జిల్లాల్లో మిషన్ కాకతీయ తర్వాత ఎంత అద్భుతమైన ఫలితాలు వచ్చినాయో కూడా మనం అందరం కూడా చూసాం. ఖమ్మం జిల్లాలోనే దాదాపు 5 లక్షల ఎకరాలు చెరువుల కింద ఈ సంవత్సరం ఆయకట్టు వచ్చింది. ఎన్ఎస్పి కాలువలో చుక్క నీళ్లు లేకపోయినా, నాగార్జున సాగర్లో నీళ్లు రాకపోయినా 5 లక్షల ఎకరాలు ఇలా ఖమ్మం జిల్లాలో వేయగలిగినామంటే ఇవాళ అది మిషన్ కాకతీయ యొక్క ఫలితంగా మనం చెప్పుకోవచ్చు. ఈ మధ్య మేము ఆదిలాబాద్ పోయినా, వరంగల్లో ఒక జనగామ తప్ప మిగతా ప్రాంతాలు, ఇలా ఉదయం కూడా నాకు కొంతమంది కలిసినారు ములుగు ప్రాంతానికి చెందిన రైతులు. చాలా సంతోషాన్ని వ్యక్తం చేసినారు. మంచి పంటలు పండుతున్నాయి సార్ అని. మనకి ఇవాళ ఇంతకంటే గొప్ప తృప్తి ఇంకోటి ఏముండదు. అందులో మీ అందరినీ కూడా కోరేది, మనం మిషన్ కాకతీయ ఫేజ్ 1లో మన అనుభవాలను మరొకసారి క్రోడీకరించుకుందాం, చర్చించుకుందాం, ఓపెన్గా మాట్లాడుకుందాం, ఇబ్బందులు ఉంటే సరి చేసుకుందాం. ఇంకా ఎఫెక్టివ్గా మిషన్ కాకతీయ ఫేజ్ 1లో ప్రారంభించిన పనులను 100% పూర్తి చేయడంతో పాటు ఫేజ్ 2కు మనం టైం లైన్స్ పెట్టుకోవాలి. ఫేజ్ 2కు ఇంకా ఎఫెక్టివ్గా ఎట్లా పనిచేద్దాం, ఇంకా బాగా మన ఇరిగేషన్ శాఖ ద్వారా తెలంగాణ రైతాంగానికి ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించే విధంగా వచ్చే సంవత్సరం మంచి వర్షాలు పడితే అద్భుతమైనటువంటి ఫలితాలు, ఫేజ్ 1, ఫేజ్ 2 ఫలితాలు కలిపి 9 జిల్లాల తెలంగాణకు మనం అందించే విధంగా ఈరోజు మనం కార్యోన్ముఖులమై ఇక్కడి నుంచి కదలాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క కార్యక్రమం చాలా మార్పులతో చేశాం. మొదటి సంవత్సరం అయినా మనకు ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. వాస్తవానికి సిబ్బంది లేకుండే. నల్గొండ లాంటి జిల్లా మొత్తానికి ఒకే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉండేవాడు. 4 జిల్లాలకు ఒక సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉండేవాడు. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఎంత నెగ్లెక్ట్ అయిందో చిన్న నీటిపారుదల శాఖ మీకు తెలియంది కాదు. మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ కలిపి ఒక ఎస్సీ ఉండేవాడు. ఒక జిల్లా మొత్తానికి ఒక ఈ గారు ఉండేవారు. సో దాన్ని మొత్తం మార్చుకున్నాం. ప్రతి జిల్లాకు ఒక ఎస్సీని, ప్రతి నియోజకవర్గానికి ఒక డిప్యూటీ గారిని, 2 లేదా 3 నియోజకవర్గాలకు ఒక ఈని, ఇలా తెచ్చుకొని ప్రతి మండలానికి ఒక జేఈని పెట్టుకొని ముందు మన డిపార్ట్మెంట్ మనం రీఆర్గనైజ్ చేసుకున్నాం. అంతేకాకుండా మనం రీఆర్గనైజేషన్తో పాటు మనం ఆటోమైజేషన్ కూడా చేసుకున్నాం. ఇవాళ జేఈలందరికీ ల్యాప్టాప్లు ఇచ్చుకున్నాం, టోటల్ స్టేషన్స్ కొనుక్కున్నాం, జీపీఎస్లు కొనుక్కున్నాం. ఇవన్నీ కూడా మనం తెచ్చుకున్నాం. అయితే దాంట్లో పూర్తి స్థాయిలో మీకు ట్రైనింగ్ ఇవ్వడంలో కూడా మనకు టైం సరిపోలే. ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, అప్పుడే ఇవన్నీ వచ్చినాయి, కొత్త జేఈలు వచ్చినారు. ఇంకా దానికి ఎఫెక్టివ్గా మనం పనిచేయడంలో కొంత ఇబ్బంది పడ్డాం. సో ఇప్పుడు మరి మన ఐడియా ఏంటంటే మిషన్ కాకతీయ 2 నవంబర్, డిసెంబర్, జనవరి నెలాఖరు కల్లా, అంటే మొత్తం కాదు, అంటే ఫేజ్డ్ మేనర్గా పెట్టుకుందాం. ఎవ్రీ మంత్ ఒక 30%, 35% పెట్టుకొని నవంబర్, డిసెంబర్, జనవరి ఎండింగ్ కల్లా 100% మిషన్ కాకతీయ ఫేజ్ 2 గ్రౌండ్ కావాల్సిందే. అంటే ఎస్టిమేట్లు చేసుకోవాలి, శాంక్షన్ చేసుకోవాలి, టెండర్లు పిలవాలి, అగ్రిమెంట్లు కూడా చేసుకోవాలి. లాస్ట్ ఇయర్ మనం మార్చిలో స్టార్ట్ అయ్యి కొంత 100% చేయలేకపోయినాం. అకాల వర్షాలు వచ్చినాయి, టైం కూడా సరిపోలేదు. కానీ ఇప్పుడు ముందస్తుగా ప్లాన్ చేసుకుంటున్నాం. గత అనుభవం మనకు చాలా నేర్చుకోగలిగినాం. మంచి అనుభవాన్ని కూడా ఫీల్డ్లో ప్రాక్టికల్గా మనం పొందాం. ఆ అనుభవాలను ముందస్తుగా ప్రారంభించుకుంటున్నాం కనుక నెక్స్ట్ 3 monthsలో
ఫేజ్ 1 పనులు పూర్తి చేసుకుంటూ ఫేజ్ 2 కూడా 100% చేయడానికి మనందరం కూడా సంసిద్ధులు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ముఖ్యంగా చిన్న నీటిపారుదల అనేది చాలా ముఖ్యం. మనకంటే తక్కువ వర్షపాతం ఉన్నటువంటి ఇజ్రాయిల్ లాంటి దేశాలు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి. మరి మన దగ్గర ఉన్న వర్షపాతాన్ని ప్రతి చుక్క నీరును కూడా మరి మనం మన చెరువుల్లో ఒడిసి పట్టుకొని ఆ ప్రతి చుక్క నీరు కూడా రైతాంగానికి అందే విధంగా భూగర్భ జలాలు పెంపొందించే విధంగా ఇవాళ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మా డైరెక్టర్ గ్రౌండ్ వాటర్ కూడా ఇక్కడే ఉన్నాడు. వారు కూడా ఇవాళ మాట్లాడతారు ఆఫ్టర్నూన్ సెషన్లో. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ కూడా మిషన్ కాకతీయ ఫలితాలను అధ్యయనం చేస్తూ ఉంది. గత సంవత్సరాల్లో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఎలా పడిపోయినాయి, ఈ సంవత్సరం మిషన్ కాకతీయ చేపట్టిన తర్వాత ఏ జిల్లాల్లో గ్రౌండ్ వాటర్ టేబుల్ ఎంత పెరిగింది, ఎంత చేంజ్ వచ్చింది అనేది కూడా చాలా స్పష్టమైనటువంటి రిపోర్ట్స్. అంటే ఆ చెరువు కింద వాళ్ళు చేసినారు. ఎక్కడెక్కడైతే మనం చెరువులు చేపట్టినామో దాని యొక్క ఆయకట్టు ప్రాంతంలో భూగర్భ జలాల పెంపుదల గురించి ఒక మంచి స్టడీ కూడా చేసినారు. ఆ రిపోర్ట్ కూడా ఈరోజు మన ముందు డైరెక్టర్ గ్రౌండ్ వాటర్ కూడా ఉంచబోతారు. అంటే దాని ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం వినబోతా ఉన్నాం. సో మరి ఈ కార్యక్రమంలో ఈరోజు నిజంగా ఇంకా చాలా మార్పులు తెచ్చుకున్నాం. మనం ప్రతి బిల్లు కూడా ఆన్లైన్ చేస్తేనే బిల్లులు ఇవ్వాలని పెట్టుకున్నాం. మనం అసలు ఆన్లైన్ చేయకుండా బిల్లు ఇవ్వలేని పరిస్థితి తెచ్చాం మనం. దానివల్ల 100% మనం చేసుకోగలిగినాం. అసలు గతంలో ఎప్పుడు కూడా ఏ పని ఎక్కడైతుందో ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఈరోజు ఒక సామాన్య మానవుడు ఎక్కడో అమెరికాలో ఉన్న ఒక తెలంగాణ బిడ్డ కూడా మా ఊరు చెరువుకి ఎంత మంజూరైంది, ఎంత శాంక్షన్ అయింది, ఏం పని జరిగింది, ఎంత బిల్లు ఇచ్చారో కూడా చూసే విధంగా మనం ఒక ఆన్లైన్ విధానాన్ని కూడా తెచ్చుకోవడం ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. ఇందాకనే మన మల్సూరు గారు చెప్పినట్టు ఒకవైపు వాట్సాప్, ఇంకోవైపు ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్, ఆన్లైన్ ఈ ప్రొక్యూర్మెంట్, ఆన్లైన్ బిల్స్ పేమెంట్ కేంద్ర ప్రభుత్వం కూడా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కూడా చూసి మన అప్రిషియేట్ చేసినారు. ఇతర రాష్ట్రాలు కూడా చెప్పినారు తెలంగాణ ప్రభుత్వం ఇంత అద్భుతంగా చేస్తూ ఉంది, ఆన్లైన్ చేసి ట్రాన్స్పరెన్సీ డెవలప్ చేసింది, మీరు మిగతా రాష్ట్రాలు కూడా ఇటువంటి విధానాన్ని పాటించండి అని చెప్పి అటు కేంద్ర ప్రభుత్వానికి ఇతర రాష్ట్రాలకు ఇచ్చేంత గొప్పగా మనందరం కూడా పనిచేయడం జరిగింది. ఈరోజు వాట్సాప్ ద్వారా మనం చేసేటువంటి ఒక ప్రయత్నం చాలా అద్భుతమైన ఫలితాలు ఇచ్చింది. ప్రతి ఒక్క ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు కూడా అటు మినిస్టర్ గారితో, సెక్రటరీ గారితో, ఈఎన్సీతో లైవ్ కాంటాక్ట్ ఉన్నాం. మీరు రాత్రి 10 గంటలకు, 11 గంటలకు, ఉదయం 6 గంటలకు SMS పెట్టిన వాట్సాప్లో ఏ ఇష్యూ ఉన్నా కూడా మేము వెంటనే రిప్లై ఇచ్చాం, ఏ సమస్య ఉన్నా కూడా వెంటనే స్పందించాం. అంటే మనం లెటర్ రాస్తే ఆ లెటర్కు రిప్లై రావడానికి 3 నెలలు పట్టేది. కానీ వాట్సాప్లో 3 నిమిషాల్లో మీ యొక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వగలిగాం, 3 నిమిషాల్లో సొల్యూషన్ ఇవ్వగలిగాం. ఏ ఇష్యూ ఎక్కడో మారుమూల ప్రాంత చెరువు కట్ట మీద నుంచి మీరు వాట్సాప్లో ఫోటో పెట్టి అడిగితే కూడా దానికి వెంటనే ఈఎన్సీ గారు టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు, అడ్మినిస్ట్రేటివ్ అయితే సెక్రటరీ గారు ఇచ్చారు, పాలసీ డెసిషన్ అయితే మేము కూడా స్పందించాం. అంటే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును మనం మైనర్ ఇరిగేషన్లో ఇలా వాట్సాప్ను తీసుకొని చాలా బాగా కింది స్థాయిలో ఉద్యోగుల నుంచి మొదలుకుంటే మినిస్టర్ వరకు ఎవ్రీబడీ ఈజ్ ఆన్ లైన్, ఎవ్రీబడీ ఈజ్ ఆన్ ఫుట్. ప్రతి నిమిషం మనం అలర్ట్గా, యాక్టివ్గా ఉండి చాలా బాగా మనం చేసుకోగలిగాం. బులెటిన్లో షుడ్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.